ఉన్నటువంటి ప్రాంతంలో పనిచేశాను. అది ఐలాండ్, చుట్టూ సముద్రం, మధ్యలో 5 కిలోమీటర్ల భూభాగం. అక్కడ పనిచేశాను. అక్కడ డిఆర్డిఓ వాళ్ళు అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ కట్టారు. ఎందుకంటే మంచి క్షిపణి అక్కడ నుంచి తయారు చేశారు. మంచి క్షిపణి అక్కడి నుంచి కొడితే పెషావర్లో పడుతుంది అన్నమాట. 2800 కిలోమీటర్లు అవతల. ఆ బిల్డింగ్స్ కట్టడానికి వాళ్ళు చాలా లోతుకి వెళ్ళేవారు. పెద్దగా ఫుట్ తీసేవారు, అంటే కింద పాదం చాలా ఫుట్ తీసి వేసేవారు. అంత లోతుకి వెళ్తేనే కానీ బిల్డింగ్ మీద నిలబడడానికి లేదు. అంటే మీకు ఒక మాట చెప్పాలంటే ఒక 50 అడుగుల కిందకి వెళ్ళేవారు అనమాట. 50 అంత లోతుకి వేసేవారు. దాని మీద మళ్ళీ పెద్ద పెద్ద కట్టడాలు వచ్చేవి. అలాగే 1936 సంవత్సరంలో సౌత్ ఇరాక్ ప్రాంతంలో ఒక ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కడుతూ ఉన్నప్పుడు చాలా లోతుకి వెళ్ళాడు. లోతుకి వెళ్ళంగానే ఒక ఇటుక తగిలింది. అది చాలా పురాతనమైన ఇటుక, చాలా పురాతనమైన ఇటుక. దాదాపు ఆర్కియాలజిస్టులు చెప్పేది ఏంటంటే దాదాపు 3000 నుంచి 4000 మధ్య వయస్సు దానికి ఉంటుంది అని ఆర్కియాలజిస్టులు దాని మీద చెప్పారు అన్నమాట. ఆ ఇటుక దొరికేసరికి వాళ్ళు ఆర్కియాలజీ వాళ్ళకి కబురు అందించారు. ఇక్కడ ఒక పురాతనమైన చారిత్రకమైనటువంటి ఒక పదార్థాన్ని మేము కొనుక్కున్నాం, ఇటుకను మేము కొనుక్కున్నాం. ఆర్కియాలజీ వాళ్ళు వచ్చారు, ఆ ప్లేస్ను ఆక్యుపై చేసుకున్నాం. వాళ్ళు ఇంకా కొంచెం లోతుకి వెళ్ళారు. ఇంకా కొంచెం లోతుకి వెళ్ళేసరికి పెద్ద బాణ దొరికింది. పెద్ద బాణ అంటే మీకు వ్యవసాయదారులు ఈ వడ్లను తెచ్చుకొని పెద్ద బాణలో పెడతారు. పెట్టి దాని మీద ప్యాడ్ రాసేసి మూత వేసేస్తారు, పాడు కాకుండా. పెద్ద పెద్ద బాణ పెద్ద ఏమంటారు బాణ. ఆ బాణ దొరికింది. దాని మీద 11 రకాల చందమామలు కనిపించినాయి. బాగా దాన్ని చూస్తే 11 రకాల చందమామలు. ఇంకా అలా చూసుకుని వస్తే అప్పుడు ఆ బాణ కింద అప్పట్లో ఏంటంటే వస్తువులు తయారు చేసి ఏ ప్రాంతంలో తయారైందో అది రాసేవారు. అక్కడ ఎక్కడ తయారైందో రాసేవారు. అది అప్పట్లో చారిత్రకమైనటువంటి సంస్కృతి. అది చాలా ఆర్కియాలజిస్టులు అలాగే కనుగొంటారు మనకి అన్నమాట. ఉల్ అనేటువంటి ప్రాంతంలో తయారైందిగా రాశారు. ఎందుకంటే అప్పుడు అటుపక్క మెసొపొటేమియా, ఇరాన్ ఈ ప్రాంతంలోనే వాళ్ళు సంచరించినట్లు మనకు తెలియచాలి. అప్పుడు ఊరు అనే ప్రాంతం ఎక్కడ ఉంది అని కనుగొన్నప్పుడు ఇది అబ్రహాము జీవించిన ప్రాంతము అని కనుక్కోవడం మొదలుపెట్టారు. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, చరిత్రలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన పూర్వపరాలు మనం తెలుసుకుంటే ఒక మిత్ లాగా ఇది ఉండదు. చరిత్ర మనకు అవగాహన రాగానే ఈయన చరిత్రలో ఉన్నాడు, ఈయన జీవితం కూడా చరిత్రలో సాక్షాత్తు అని మనకి తెలియబడుతుంది. ఇది హిస్టారికల్ ఎవిడెన్స్, నేను మీరు చెప్పింది కాదు. ఎవరో చెప్పిందే నేను చదువుకొని చెప్తాను, నేనేం చూడలేదు. కాకపోతే హిస్టారికల్గా అవి మీరు బైబిల్ ఆర్కియాలజీ అనే ఒక సైట్ ఉంటుంది, మీరు అందులోకి వెళ్ళి చదివితే చాలా విషయాలు, నాకన్నా మీరు బోల్డ్ విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దేవుడు అబ్రాహాముని 12వ అధ్యాయంలో పిలిచాడు. 11వ అధ్యాయం ఆఖరిలో నుంచి పిలిచిన తర్వాత చాలా ప్రయాణం చేస్తా వస్తూ ఉన్నాడు. అబ్రహాం చాలా ప్రయాణం చేస్తా వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత చాలా మజ్లిస్ తన జీవితంలో అయిపోయిన తర్వాత 22వ అధ్యాయం వచ్చింది. 22వ అధ్యాయం వచ్చిన తర్వాత దేవుడు 22వ అధ్యాయం మొదటి వచనాన్ని ప్రారంభించడం బలి చిత్రంగా ఉంటుంది. చాలా దూరం ప్రయాణం చేశాడు, మంచి ఫ్రెండ్షిప్ వచ్చేసింది. దాదాపు ఇలా మాట్లాడుకుంటారు అనమాట. దేవుడితో ఇలా కూర్చొని మాట్లాడుకునేవారు. అలాగే ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉండేవాడు. భలే ఎక్స్పీరియన్స్ అయిందంతా. చాలా ఒకటి సెన్సార్ కదా, అలా నిత్యము జరుగుతూ ఉండే ప్రక్రియ అనమాట. ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడుకున్నాడు, దేవుడితో అబ్రాహాము మాట్లాడుతూ ఉండేవాడు. అంత చక్కని అనుభూతి వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ దేవుడు ఏమన్నాడు అంటే 22వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా అంటున్నాడు. ఒకసారి మీరు బైబిల్ చూడండి, ప్రతి పదాన్ని మీరు చూడాలి. ప్రతి పదాన్ని మీరు చూస్తే దానిలో ఉన్నటువంటి సత్యాలు మనకు చక్కగా అర్థమవుతాయి. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామును పరిశోధించెను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఈ బాటిల్ తయారు చేశాడు అప్పుడు. బాటిల్ ఇది కెపాసిటీ ఎంత?
హాఫ్ లీటర్. దీనిలో లీటర్ నీళ్ళు వేయడానికి చూస్తాడా? ఎవడైనా చూస్తాడా? చూడ. అని తెలుసు దీని కెపాసిటీ. తయారు చేసినప్పుడు తెలీదు. మరి దేవుడు పరిశోధించాడంట. ఇక్కడ ఈ మాట వాడాడు. తెలుగు బైబిల్లో చాలా శోధన అనేది చాలా కామన్గా వాడుకుంటూ పోయారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే మాటను చూస్తాము. చూస్తారు ఒకసారి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత, అప్పుడు మీకు టెన్షన్ లేకుండా అప్పుడు యేసు చూడండి, ఇక్కడ అపవాది యేసును శోధిస్తా ఉన్నాడు, ఇక్కడ యెహోవా దేవుడు అబ్రహామును శోధిస్తా ఉన్నాడు, పరిశోధిస్తా ఉన్నాడు. ఈ పరిశోధన అనేది చాలా కామన్గా కనిపిస్తుంది కదా. సరే, దేవుడు ఎందుకు శోధిస్తాడు? అవసరమా? పరిశోధిస్తాడు. లేదంటే అపవాది ఎందుకు శోధిస్తాడు? ఈ రెండింటికి మధ్యన చాలా రకాలైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. దేవుడు పరిశోధన, కొన్ని దగ్గర శోధనను కూడా, శోధించుట అన్న మాటను కూడా చూస్తాం. చాలా కిందకి వెళ్ళిపోతే ద్వితీయోపదేశకాండంలో చూస్తే 8వ అధ్యాయం 2వ వచనంలో, 8వ అధ్యాయం 16వ వచనంలో, జెనసిస్లో చూస్తాం, హెబ్రీలు 11:17లో చూస్తాం. ఇవన్నీ విషయాలు మనం ఈ శోధన గురించి చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఆదికాండము 22వ అధ్యాయంలో పరిశోధించటం అనే దానికి హీబ్రూలో, అప్పటికి దాన్ని హీబ్రూలో రాశారు కాబట్టి హీబ్రూలో ఏం వాడారంటే నాషా అని వాడారు. NASAH, నాషా. అంటే అర్థం ఏమిటంటే టు ప్రూవ్ అని రాశారు. దేవుని దగ్గర వాడబడిన ప్రతి పదానికి కూడా ఇదే రాశారు. టెస్ట్ 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 అని రాసుకుంటూ వచ్చారు. పరీక్ష. కానీ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శోధన ఒకటి ఉంటుంది. యాకోబు పత్రిక 13, 14, 15 వచనాల్లో, మొదటి అధ్యాయం 13, 14, 15 వచనాల్లో శోధన 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 అని రాయబడి ఉంటుంది. కొన్ని చోట్ల పరిశోధన కూడా రాయబడింది. కాకపోతే అక్కడ వాడిన పదం ఏమిటి? అక్కడ వాడిన పదం ఏంటంటే పైరస్తనై అని వాడారు. అక్కడ శోధనకి పైరస్తనై, అది గ్రీక్లో వాడారు. ఎందుకు? నూతన నిబంధన దేనిలో రాయబడింది? గ్రీక్లో రాయబడింది. పాత నిబంధన దేనిలో రాయబడింది? హీబ్రూలో రాయబడింది. హీబ్రూలో నాషా అని వాడారు. టు టెస్ట్, టు ప్రూవ్ అని వాడారు. కానీ అక్కడ పైరస్తనై, అక్కడ దాని అర్థం ఏమిటంటే టెంప్టెడ్ అని వాడారు. అది దాని అర్థం. దేవుడు పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. సాతానుడు ప్రలోభ పెడతాడు, మభ్య పెడతాడు. ఇది టెంప్టింగ్, అది టెస్ట్. దేవుడు ఎందుకు టెస్ట్ చేస్తాడు అంటే దానికి కూడా పద్ధతి ఉంది. ఆయనకి తెలియక కాదు. ఎందుకు టెస్ట్ చేస్తాడు? అసలు దాని యొక్క కారణం ఏమిటి అంటే మలాకీలో 3:10లో ఒక మాట మాట్లాడాడు. అది చదవండి. అక్కడ శోధించండి నన్ను అన్నాడు, పరిశోధించండి అనలేదు. మీకు అర్థం ఉందా? శోధించండి అన్నాడు మలాకీ 3:10లో. ఒకసారి చూద్దాం. నా మందిరములో మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన. ఇక్కడ కూడా ఏం వాడాడో తెలుసా? ఇక్కడ కూడా హీబ్రూలో రాయబడిన మాట ఏంటంటే ఇక్కడ బాచం అని వాడాడు. BACHA అన్నమాట. ఇది ఏంటి? టు ఎగ్జామైన్, పరిశీలన. ఈ రెండు మూల పదార్థం నాశనం నుంచి వచ్చింది. ఈ వాచన అనేది నాశనం నుంచి వచ్చింది అన్నమాట. శోధించండి, పరిశోధించండి అంటే కొన్ని చోట్ల పరిశోధన దగ్గర మన సాతాను దగ్గర కూడా తెలుగు బైబిల్ కొన్ని చోట్ల పరిశోధన రాశారు. అక్కడ మనం మూల పదాన్నే చూడాలి. మూల పదం ఏం చూస్తారు? సాతాను శోధన అని రాసిన, పరిశోధన అని రాసిన ఏం కనబడుతుంది? పైరస్తనై అని కనబడుతుంది. ఇప్పుడు గ్రీక్లో పైరస్తనై అని కనబడుతుంది. అంటే అర్థం ఏమిటి? టెంప్ట్ చేస్తాడు అన్నమాట. వాడు ప్రలోభ పెడతాడు, వాడు మోసం చేస్తాడు, వాడు ఏం చేస్తాడు? ట్రాప్ చేస్తాడు. ట్రాప్ తంత్రాలు పన్నుతాడు అనమాట మనం. అలాగ వాడు చేస్తాడు. అది
దాన్ని పైరస్తనై అన్నారనమాట. అంటే గాడ్ కెనాట్ టెంప్ట్ ఈ టెస్ట్. ఆయన మనల్ని ప్రలోభ పెట్టేవాడు కాదు, పరీక్షించేవాడు. శోధించబడిన మీద పరీక్షలో నువ్వు నిలిచిన తర్వాత ఏమవుతావు? నువ్వు శుద్ధ సువర్ణం అవుతావు అంటాడు. శుద్ధ సువర్ణం అవుతావు అంటాడు. కనుక దేవుడు ఇక్కడ చాలా దినాలు అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తా ఉన్నాడు? పరిశోధన అంటే పరిశీలిస్తా ఉన్నాడు, పరీక్ష పెడతా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పరీక్ష. అవ్వ టెంప్ట్ చేయబడింది కదా, ఆదికాండము 3వ అధ్యాయం. లోతు భార్య కూడా టెంప్ట్ అయింది కదా, అందుకే ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. అంటే ప్రలోభానికి కదా, ఆశలకు, కోరికలకు వీళ్ళు ఏం చేస్తారు? మరులకు ఏర్చబడిన వాడే అన్నాడు కదా యాకోబు పత్రికలో. వాళ్ళు మరులకు ఏర్చబడతారు అంటే త్రిప్పివేయబడతారు, పట్టబడతారు కదా. వాళ్ళు డైవర్ట్ చేయబడి డ్రిఫ్ట్ పక్కకు లాగేస్తాడు అనమాట. వాడు డైవర్ట్ చేసేస్తూ ఉంటాడు. అలాగా మన భక్తి మీద ఏం చేస్తాడు? చాలా అడ్డులు పెట్టుకుని డేవిడ్ టెంప్ట్ అయ్యాడు మ్యాడ్ ఎక్కినప్పుడు కదా. ఈ టెంప్ట్లో చేసే పనులే ప్రమాదం, టెస్ట్లో చేసే పనుల్లో ప్రమాదం ఉండదు. టెస్ట్ ఇంటెన్షనల్గా జరుగుద్ది, టెంప్టేషన్ యాక్సిడెంట్లుగా. అంటే నీ ప్రమేయం లేకుండా నువ్వు ఏం చేస్తున్నావు తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాగా నిన్ను వాడు క్యాప్చర్ చేస్తాడు. అందుకే బైబిల్లో మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ మనం వెళ్ళాలి. కామన్ ఏరియాస్ ఆఫ్ టెంప్టేషన్స్ మన జీవితాల్లో మీకు చెప్తాను కదా. గ్రీడ్ అంటే దురాశ వల్ల కూడా మనం ఏమవుతాం? టెంప్ట్ అవుతాం. జూదా దురాశ వచ్చింది కదా. 30 రూపాయలకి ఏమొస్తుందరా నీకు అని ఒకవేళ జూదాని అడిగారు అనుకోండి. 30 రూపాయలకి అమ్మేస్తున్నావు, ఏమొస్తుంది నీకు అని అడిగితే ఏమీ లేని చోట ఎంతో కొంత వస్తుంది ఏమైపోయి అన్నాడు అనమాట. అంత దురాశలో ఉన్నాడు. మీకు అర్థమైందా? మనం కూడా చాలాసార్లు అలా అవుతూ ఉంటాం. ఎంతో కొంత వస్తుంది కదా, ఏదో ఒక దొరుకుతుంది కదా, ఫ్రీగా పోయే బదులు అన్నంత దురాశలోనికి లాగేస్తాడు అనమాట. అననీయ సప్పీరా కూడా వాళ్ళు కూడా దురాశ పుట్టింది వాళ్ళదే, అది వాళ్ళదే. ఇవ్వకపోతే ఎవడు ఏమి అడిగినాడు కూడా లేడు కదా. కానీ వాళ్ళు ఏం చేశారు? మొక్కుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు. ఇచ్చే టైంలో వాళ్ళకి ఏం పుట్టింది? టెంప్ట్ అయ్యారు. వాళ్ళు ఒక రకంగా చెప్పండి టెంప్ట్ అయ్యారు. అంతే కదా, కొంచెం ఉంచుకుందాం, అందుకే ఆవిడ చూచాడే. ఇలాగ ట్రాప్ వేస్తాం. సో బీ కేర్ఫుల్. కామన్ ఏరియాస్ చెప్తా ఉన్నాను. ఇంకేంటంటే లస్ట్, కామ వ్యామోహం. ఏంటది? కామ వ్యామోహం. ఇక్కడ కూడా ట్రాప్ ఉంటుంది. ఇది చాలా డేంజర్. చాలా డేంజర్. శాంసంగ్ ఎలా అయిపోయాడు కదా, తెలియలా తొడ మీద పడుకుని లేలే అంటే లేవలేని స్థితిలో ఉన్నాడు అనమాట. ఏమవుతుందో తెలియలేనంత దరిద్రతలోకి వెళ్ళిపోయాడు, ట్రాప్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు? టెంప్ట్ అయిపోయాడు. తిమ్మనాథ్ వెళ్ళాడు, టెంప్ట్ అయిపోయాడు. జొరయాకు వెళ్ళాడు, టెంప్ట్ అయిపోయాడు. బెత్షెబా దెలీలా దగ్గరికి వచ్చాడు, టెంప్ట్ అయిపోయాడు అనమాట కదా. దురాశ, కామ వ్యామోహం. కామన్ ఏరియాస్ చెప్తున్నాను. కామన్ ఏరియా సర్వసాధారణంగా మనిషి తుల్లిపోవడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతాలు. తర్వాత ప్రైడ్ అండ్ పవర్, సొలొమన్ అండ్ సోల్. ఇద్దరికి బాగా గర్వం ఎక్కువైపోయింది కదా. ఈయనకి జ్ఞానం ఎక్కువైపోయి గర్వం ఎక్కువైపోయింది, ఆయనకి కదా. ఇద్దరికి అనమాట ప్రైడ్ అండ్ పవర్. ఒకరికి అధికారం, ఒకరికి గర్వం. నేను రాజును కదా, సమయంలో ఇస్తే కాగల, ఆవిడ చెప్పాడు నేను చేసేస్తా అనుకున్నాడు కదా. నేనే చేసేస్తా ఏంటంతా తొందర. ప్రైడ్. నాశనానికి ముందు ఏమి నడుస్తుందట? గర్వం నడుస్తుందట. ఎంత బాగా చెప్తున్నారో, దేవునికి స్తోత్రం కలుగును కాక. అప్లికేషన్ ఉంటే ఇంకా అందంగా ఉంటుంది, మన జీవితాలు ఎంత బాగుంటాయి. మంచి దేవుడికి సువాసనగా బతికేస్తాం మనం కదా. ప్రైడ్ అండ్ పవర్. తర్వాత ఫియర్ ఆఫ్ పీపుల్ కదా. ప్రజలని సంతోష పెట్టడానికి, ప్రజలకు భయపడి. మీకు చాలా జాగ్రత్త తీసుకోండి. సౌలు చేసిన పని కూడా దరిద్రమైన పనిదే. ఇదే దరిద్రమైన పని. నీ ప్రజలు చెప్పారు కాబట్టి చేస్తున్నాను. నువ్వు ఎవరు భయపడుతున్నావు? పేతురు ఏమన్నాడు? చిన్న పిల్ల కదా. ఒకరిద్దరు నిలబడి దెబ్బలాడుకుంటే పేతురికి గెలిచేస్తాడు మళ్ళీ అనమాట అనుకుందాం. కానీ ఆపేక ముందు కూడా అమ్మతోడు, ఆకాశంతోడు, మా నాన్నతోడు భయపెట్టిపోయాడు. టెంప్టింగ్ కామన్. మీరు కూడా స్నేహితులకు భయపడి
ఒరే మీరు క్రైస్తవులు కదంటే అంటారు. అది అవునో కాదు నిజమో కాదు, ఆ నవ్వేటో ఎరినవ్వు. అవతరుడు కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఏంటి వీళ్ళు నవ్వుతున్నాడు, ఈ నడకూడదు, మరి ఇంకే గట్టి నవ్వేస్తాడేమో అనుకుంటాడు అనమాట. నువ్వు కాదు అవునో చెప్పడానికి కూడా నీకు భయమే. లాస్ట్ టైం చెప్పాను కదా నేను, సిగ్గు. మీరు క్రైస్తవులు అంటే చెప్పుకోవడానికి మనకి సిగ్గు. ఫియర్ ఆఫ్ ద పీపుల్. దేవుడి భయం ఉండాలి మనకి, ప్రజల భయం కాదు. మీకు అర్థమవుతుందా? ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి భయపడడం చాలా ప్రాముఖ్యమైనది. మనం దాని నుంచి ఎందుకో డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటాం. డిసొబీడియంట్. కయ్యను, అవ్వ తల్లి, ఆదాము తండ్రి కదా, వాళ్ళిద్దరూ కూడా, వాళ్ళ ముగ్గురు చాలా మంది ఉన్నారండి. ఆయనని కదండి, మీకు జస్ట్ కొన్ని బాగా పరిచితమైనటువంటి వారిని మీకు పరిచయం చేస్తా ఉన్నాం కదా. వాళ్ళు కామన్ ఏరియాస్ చాలా తక్కువ చెప్పాను వివరంగా, మీకు లోపలికి వెళ్ళాము. మెయిన్ డిఫరెన్సెస్ ఈ రెండు మధ్య, టెస్ట్కి టెంప్టేషన్కి సోర్స్ ఏంటంటే, దేవుడు మనం టెస్ట్ చేసేది గుడ్ పర్పస్తో, ఒక మంచి పద్ధతితో, మంచి పని కొరకు, మంచి అనుభవం కొరకు మనం టెస్ట్ చేస్తాడు. పిల్లలకు పరీక్ష ఎందుకు పెడతారు? చాలా మంది టీచర్లు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ మీద సాటిస్టమా, ఈ బాగా నలిపేద్దామన్నా కదా టెస్ట్ ఎందుకు పెడతారు కదా. వాడిలో మెచ్యూరిటీ, జ్ఞానం చక్కగా పెంచటానికి వాడికి తెలుస్తుంది. నేను కూడా టెస్టులు పెట్టేవాడిని నేను ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు. ఎందుకంటే వాడి మీద అవమానపరచాలనేది కాదు, వాడి స్థాయి వాడికి అర్థమవుతుంది, వాడు ఎక్కడ వీక్ ఉన్నాడో నాకు అర్థమవుతుంది. కానీ దేవుడు టెస్ట్ పెట్టేది నువ్వేటో అర్థంగా కాదా, ఇంక నువ్వేటో నీకు అర్థం అవ్వడానికి. ఇది లాజిక్ మీరు తెలుసుకోవాల్సింది. దేవుడు టెస్ట్ పెట్టేది నేను తెలియక కాదు, దేవుడు నా మీద టెస్ట్ పెట్టేది. యోబు గురించి తెలియక దేవుడు టెస్ట్ పెట్టలే, అబ్రాహాము గురించి తెలియక దేవుడు టెస్ట్ పెట్టలే. నేను చెప్పాను కదా, బాటిల్ తయారు చేసిన వాడు అది ఎంతో అంతే, దానికి ఎక్కువ వేయడానికి ఆయన, అలాగే దేవుడు మన నిర్మాణకుడు కదా, ఆయనకి తెలియదా నా బరువు ఎంతో, నా సామర్థ్యం ఎంతో. కానీ నాకు తెలియాలి. ఎందుకు పెట్టాడంటే 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా అబ్రాహాము గారు చాలా పళ్ళు వేశారు. అబ్రాహాము గారు పడుతూ ఉన్నారు, ఆయన నమ్మకంతోనే బయటకు వచ్చారు. కానీ అప్పుడప్పుడు రాజీ పడేవారు ఆయన, చాలాసార్లు రాజీ పడుకుంటూ వచ్చాడు. 12 అధ్యాయులు మీకు కనిపిస్తుంది, 21వ అధ్యాయులు మీకు కనిపిస్తుంది, 16 అధ్యాయులు మీకు కనిపిస్తుంది. మీకు చెప్తాను ఎదురుకి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఎలా రాజీ పడ్డాడు, ఎందుకు ఆయన రాజీ పడవలసి వచ్చిందో కూడా వాక్యంలో నేను చూపిస్తాను. నా మాటలు ఏమి కాదు, మీరు నన్ను ఫాలో అయితే చాలు కదా. పర్పస్, దేవుడు ఎందుకు టెస్ట్ చేస్తాడు, సాతాను ఎందుకు టెంప్ట్ చేస్తాడంటే టు రిఫైన్, గ్రో, ప్రూవ్ అన్నాడు. మనలో ఎదుగుదల కోసం, మనలో ఎదుగుదల. విశ్వాసకి ఎదుగుదల ఉండాలి తెలుసా అండి. విశ్వాసంలో ఉండాలా, విశ్వాసం నుంచి అధిక విశ్వాసం. అబ్రాహాము 12వ అధ్యాయంలో ఉన్న ఫెయిత్ వేరు, 22వ అధ్యాయంలో ఉన్న ఫెయిత్ వేరు. చాలా డిఫరెన్స్ ఈ రెండింటికి కూడా. అప్పటికి ఇప్పటికీ అబ్రాహాము జీవితంలో ఉన్న విశ్వాసం అసలు మీరు ఎవరికే ఊహకు అందదనమాట. 22వ అధ్యాయంకి వచ్చారు. అంతకు ముందు విశ్వాసం ఎలా ఉంది, ఇప్పుడు విశ్వాసం ఎలా ఉందన్న మనం చూస్తే, బైబిల్ చూస్తే మనకి అర్థమైపోతుంది. సాతాను ఎందుకు టు డెస్ట్రాయ్, మనల్ని కుదేలు చేసేయడానికి, ఒక మాటలో చెప్పాలంటే మన నిర్మాణాన్ని ఏం చేస్తే కొల్లగొట్టేయడానికి అనమాట. వాడు టెంప్ట్ చేస్తాడు, వాడు పర్పస్ అది, దేవుని పర్పస్ ఇది కదా. రిజల్ట్ ఏంటి ఈ టెస్ట్ వల్ల, టెంప్టేషన్ వల్ల అంటే మెచ్యూరిటీ, రివార్డ్, డీపర్ ఫెయిత్ అన్నాడు కదా. పరిణితి వస్తుంది కదా, పరలోకంలో మనకి బహుమానం ఉంటుంది కదా. మన విశ్వాసం లోతుకి వెళ్ళిపోతాట. ఇగోడ ఊహకంద దేవుడు ఎందుకు చేస్తాడు. మరి సాతాను ఏం చేస్తాడు అంటే స్పిరిచువల్ డ్యామేజ్, ఆధ్యాత్మిక పతనంలోకి వెళ్ళిపోతాం అనమాట. పాపం ద్వారా వారు స్పిరిచువల్ డ్యామేజ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఎవడు సాతానుకి మెయిన్ టార్గెట్ అవుతాడు తెలుసా? వాడి ఫ్రెండ్లు కాదు, ఆడికి వ్యతిరేకంగా ఉన్నవాడే. డిఎల్ మూడీ గారు ఒక మంచి ఇది రాస్తారు. ఒకసారి ఏంజల్ వచ్చి ఓ పాస్ట్ గారిని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఆదివారం సర్వీసులు జరుగుతూ ఉంటాయి, మీకు చెప్పాను ఆల్రెడీ. మీద తీసుకెళ్తా ఉందట, సంఘాల మీద నిలబెట్టిందట. ఒక సంఘం మీద తీసుకెళ్ళిందట. ఆ సంఘం మీద చాలా మంది సాతాన్లు కూర్చొని అన్నారట.
పడుకున్నారట చాకాను. ఇది నిన్న ఏది మన యోగా మ్యాట్లు లాంటి వేసుకుని పడుకున్నారట చాలా జాగ్రత్తగా పడుకున్నారట. నిన్న యోగా ఎలా చేశారు చూసారు వీడియోలో. ఆవిడ పాపం ఇంటి దగ్గర 2 వెళ్ళిపోయి నిద్రపోలేనట్టు నిద్రపోతున్నాడు. ఎలాగనమాట పాపం సెల్ల దగ్గర ఉంది. ఆడి కాలు బట్టల మీదకి ఎగిరిపోయిన ఊరు బాబు ఇదే యోగా అనుకున్నాను నేను. ఈ యోగాకి అంత దూరం వెళ్ళిపోలే, ఇంట్లోనే చేయొచ్చు కదా అనుకున్నాను నేను. అలాంటి చాలా మంది చాలా పోటీల మీద నిద్రపోతున్నాను అక్కడ. అలా నిద్రపోవడానికి 300 కోట్లు. అలాగే ఎలా నిద్రపోవడం చూపించడానికి అనమాట. సరే అది మనకు అనవసరం. నేనేం చెప్తున్నాను అనవసరంగా డిస్టర్బ్ అయ్యాను. నేనేం చెప్తాను అది మీరు మర్చిపోయారా? సంఘం మీద తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. సాతాను పడుకున్నారట, ఏం పని లేదట. ఇంకో సంఘాన్ని తీసుకెళ్ళాడట. అక్కడ ఏదో చిన్న పని చేస్తారట. కొంతమంది పడుకున్నారు, కొంతమంది చిన్న పని చేస్తున్నారట. ఇంకొక సంఘాన్ని తీసుకెళ్ళాడట. వాళ్ళ మీద చాలా బాధపడిపోతున్నారట. చాలా ప్రయాసపడి కింద ఆ మీద కొడేసుకుంటున్నారట. అసలు ఆ మీద సాతాను కాబట్టి నిద్ర లేదట. ఆ పని చేస్తే తీసుకొచ్చాడు ఇంటికి. నీకు 3 సంఘాలు చూపించాను కదా, ఏది బెస్ట్ చర్చ్ అని అడిగాడు. ఏది బెస్ట్ చర్చా? ముందు చూసాం కదా పడుకున్నారు సాతాన్లో, అదే బెస్ట్ చర్చ్ సార్ అన్నాడు. దౌర్మార్గుడే, అది కాదురా అన్నాడు. ఏం సార్ అన్నాడంట. అక్కడ సాతానికి ఏం పని లేదురా, కింద వాళ్ళందరూ ఆడవాళ్ళే, అందుకే హ్యాపీ పడుకున్నాడు మీద అన్నాడు. నువ్వు ఆఖరిని చూసా ఆఖరిని వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నారు కింద ప్రార్థన, కింద ఆరాధన. అందుకే ఎలా ట్రాప్ చేయాలి, ఎలా పడగొట్టేయాలి, ఎలా లాగేసుకోవాలని ఎవరికి మనశ్శాంతి లేదు మీద ఉన్నోడికి. మీకు అర్థమైందా? అందుకే ఇరుకు ద్వారం అన్నాడు చూసారా. కష్టం ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళ మీద టార్గెట్ పెడతాడు. మీరు ఎవరు భక్తిగా ఉంటారో వాళ్ళకి శ్రమలు ఎక్కువ ఉంటాయి. డౌట్ లేదు, యేసు ప్రభు చెప్పిన మాట నేనేం చెప్పలేదు అన్నమాట. ఏట్రా బాబు ఈ శ్రమలు అనుకోవద్దు, అవి ఉంటాయి ఆటోమేటిక్గా. బై 1 get 1 అనమాట. ఆఫర్ ఉంటుంది కదా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. నువ్వు విశ్వాసంగా ప్రార్థన చేస్తే ఒక బాధ ఫ్రీ, ఒక అవమానం ఫ్రీ. ఇవన్నీ కామన్. మనం ప్రిపేర్ అయిపోవాలి మెంటల్గా. అంతే మెంటల్గా. ఎందుకు ప్రభువా అనకూడదు. ఎలా జయించాలి ప్రభువా? ఓపిక ప్రభువా, మంచి మనసు ప్రభువా, ఇందులో పడిపోకుండా ధైర్యం ప్రభువా, నిలకడగా నిలబడడానికి అవకాశం ప్రభువా. అది మనం ప్రార్థన చేయాలి. అంతేగాని తీసే ప్రభువా, ఈ కొండను తీసే ప్రభువా, ఇలా తీసే ప్రభువా అవ్వదు. అది అంటే నువ్వు వద్దు ప్రభువా అంటున్నావు అనమాట డైరెక్ట్గా. ఇంకా అంతకనే అంతే కదా. ఎవడైనా నన్ను వెంబడించినాడు, తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకున్నాను వెంబడించాలన్నాడు. ప్రతి వాడికి ఒక క్రాస్ ఉండాలి, ప్రతి వాడికి ఒక సమాధి పెట్టి ఉండాలన్నమాట. క్రాస్ అంటే అదే, అంతకంటే ఇంకేం కాదు. సమాధి పెట్టి అంటే మన దరిద్రపు పూర్వపు జీవితాలన్నీ, ప్రాచీన స్వభావాలన్నీ ఏం చేయాలి, అందులో వేసి పాతేయాలి. నిన్ను నువ్వు సిలువ మీద పెట్టేసుకోవాలి. అప్పుడు నీ హృదయం అనే సింహాసనంలో ఏసై కూర్చుంటారు. ఏసై కూర్చున్నారు అనుకోండి, ఆయన రూల్ చేస్తారనమాట. లేదు అంటే ఏసై సిలువ మీద ఉంటాడు, నువ్వు సింహాసనం మీద ఉంటావు. అప్పుడు ఆయన పనిచేయడానికి ఏముండదు. ఆయన రాజుగా నువ్వు ప్రతిష్ఠించినప్పుడు, ఆయన అధికారం కిందకు నువ్వు వచ్చినప్పుడు కదా, ఆయన వాక్య ప్రకారం జీవించడానికి నువ్వు ఇష్టం ఇచ్చినప్పుడు ఆయన రాజ్యం నీకు దొరుకుద్ది. ఆయన కింగ్డంలో నువ్వు ఉంటావు అనమాట. మీకు అర్థమైందా? సో అందుకు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మనల్ని పరిణితిలోనికి తీసుకురావటానికి, పరిపూర్ణులుగా మార్చటానికి కదా, స్పిరిచువల్ డ్యామేజ్ లేకుండా మనల్ని కాపాడటానికి ఆయన చేస్తాడు. ఆ రిజల్ట్ అన్నమాట. అందుకే చూడండి, ఇప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు చదువుతాం ఒకసారి. మీరు ఒకసారి చదువుదాం. సహోదరులారా, చూడండి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. అక్కడ ఆగండి. విశ్వాసం ఏం పుట్టిస్తుందట? విన్నారు కదా. అప్పుడు ఓర్పు పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుంది అంటే విశ్వాసం లేకపోతే ఏముండదట? ఓర్పు ఉండదు అనమాట. అంటే నేను అన్నాను బై 1 get 1 అన్నాను కదా. నువ్వు విశ్వాసం కలిగి జీవిస్తే నీ ప్రమేయం లేకుండా నీకు వచ్చేదేంటి? ఓర్పు. 25 సంవత్సరాలు ఉన్నాడండి, మాట్లాడుకున్నారా? రాత్రి ప్రార్థన చేసి తెల్లారి చూస్తారు మీరు జరుగుతుంది లేదని. నైట్ ప్రార్థన చేసి ఒక గంటలో చూస్తారు కదా జరుగుతుంది లేదని. 25 సంవత్సరాలు, 75వ సంవత్సరంలో దేవుడు మాట్లాడి 100వ సంవత్సరం వచ్చేదాకా కూడా ఎన్ని మజిలీలో ఎంత అనుమానం వచ్చేది తెలుసా మీకు కదా. ఓర్పు, ఓర్వి, సహనం. మీ క్రియలకు ఏం జరుగుతుంది అన్నాడు?
ఓర్పును పుట్టించినని ఎరిగి ఆ. మీరు నానా విధములైన శ్రమలలో శోధనలలో ఇబ్బందుల్లో పడినప్పుడు ఫీల్ హ్యాపీ. చితకేసేసారు పౌల్ని, చితకేసేసారు, దినమంతా కొట్టేశారు, దినమంతా కుమ్మేశారు. ఒక రకంగా చెప్పాలంటే అన్యాయంగా. మీరు ఒక మాట చెప్పంటానే, మనం ఎప్పుడు కుమిలిపోతామో తెలుసా? కారణం లేకుండా దెబ్బతిన్నప్పుడు, రీజన్ లేకుండా అవమానించినప్పుడు. నీ ఇంట్లో నిన్ను రీజన్ లేకుండా అవమానించినప్పుడు, నీ తప్పు లేకుండా నీ మీద నింద మోపుతున్నప్పుడు నువ్వు శారీరకంగా మానసికంగా కుళ్ళిపోతావు. నువ్వు తెలుసా, నువ్వు మెంటల్గా నువ్వు చాలా డిస్టర్బ్ అయిపోతావు. సేమ్ టు సేమ్, రీజన్ ఏం లేదు. చెత్త కొట్టేశారు, మళ్ళీ దానికి బోనస్ జైలు ఎట్టారు, మళ్ళీ దానికి బోనస్ బొండలేశారు. కూర్చోడానికి లేదు, నిలబడడానికి లేదు కదా. మహానందం అని ఎంచుకున్నారంట. ఆ నామము నిమిత్తము దెబ్బలు తినట్టు సంతోషించి, అది ఎక్కడ రాస్తామన్నాడు. బైబిల్లో ఎక్కడ కాంట్రవర్సీ ఉండదు తెలుసా మీకు? జరిగిందే రాస్తాడు, అనుభవించిందే రాస్తాడు. చదువునా 3వ వచనం కూడా చదవండి ఒకసారి. రెండు మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపు. అది ఓర్పు తన క్రియను 4 చదివారా? ఓర్పు తన క్రియను కొనసాగించడం అంటే మీరు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను. మీరు సంపూర్ణులను అనునాంగులు అవునట్లు మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. సస్టైనిటీ అంటే విశ్వాసం స్థిరంగా ఉంటే ఓర్పు, విశ్వాసం స్థిరంగా ఉంటే విధేయత, విశ్వాసం స్థిరంగా ఉంటే ప్రేమ. ఇక ఇంకేం లేదనమాట. బేస్ ఫెయిత్ మీద కట్టేసుకోండి మీరు. కనుక మీరు దేవుడు మనల్ని పరిశీలన చేసేది, పరీక్ష చేసేది ఎందుకంటే నిజమైన విశ్వాసంలో మనల్ని ఉంచడానికి. తద్వారా నిజమైన ఓర్పు మనకు ఉండాలి. ఎందుకు రాశాడు ఆ మాట? ఈ లోకంలో ఉన్నదంతా కూడా మనకేంటి వేదనకరమైన స్థితిలే. ఈరోజు మీకు చెప్తున్నాను నేను, బయట వాళ్ళ వల్ల కాదు. మీకు తెలుసా, బయట వాళ్ళ వల్ల కాదు. మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల మధ్య, బయట వాళ్ళ మధ్య వచ్చే పెయిన్ మీరు అంతగా తీసుకోరు. కానీ మీరు ఎప్పుడు పెయిన్ బాగా తీసుకుంటే తెలుసా? నీ చెలికాడు, నువ్వు ప్రేమించిన వాడు, నీ ఎంత భోజనం చేసిన వాడు, నువ్వు ఇష్టపడిన వాడే నిన్ను గాయపరుస్తారు. అర్థమైందా? నీతో ఉన్నోళ్ళే వీళ్ళు గాయాలు చేస్తే తట్టుకోలేము. వీళ్ళు బాధ పెడితే మనం తట్టుకోలేము. మీరు ప్రపంచానంతా జయించగలరేమో కానీ మీ సమాజాన్ని జయిస్తే చాలు. మీరు ఈరోజు సాతాడు వేసే ట్రాప్ ఏంటో తెలుసా? సమాజంలో విశ్వాసుల మధ్య సఖ్యత లేకుండా చేస్తారు. దట్స్ ఇట్. ఆడేమంటాడు తెలుసా? క్రైస్తవులు అందరూ నాకు చెప్పేస్తాను, ఏం చేస్తావురా అని సాతాను అడిగితే నేను ఏం చేయను, ఆయన చంపను, బైబిల్ చదవకుండా చేస్తానంటాడు. చాలు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా చచ్చిపోతాడు. బైబిల్ చదవకుండా నేను చేశాడంటే చాలు, అడిగి ఏం చేయక్కర్లేదు. నువ్వే చంపేస్తావు అతను, మాటలతోనో క్రియలతోనో నువ్వే చచ్చిపోతావు. దరిద్రమైన ఆలోచనలతో. ట్రాప్. మీకు అర్థమవుతుందా? సాతానుడు అంత భయంకరమైనటువంటి వాడు, అంత భయంకరమైనటువంటి వాడు. అదే అధ్యాయంలో 1వ వచనంలో 13వ వచనం చదువున్నాను. 13వ వచనం, దేవుడు చదవండి. ఎవరిని శోధించడు, టెంప్ట్ చేయడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పైరేస్తున్నాయి, టెంప్ట్ చేయడు ఆయన. కనుక ఏమంటున్నాడు? ఎవడైనను శోధింపబడుతున్నాను అనుకోకూడదు. మీకు అర్థమైందా? లవ్ లెటర్ రాయమని దేవుడు ఆపొచ్చు కదా. ఎవడు అడుగుతున్నాడు, ఆ చెట్టు ఎందుకు కట్టాడండి అక్కడ దేవుడు, పెట్టకపోతే బాగుంది కదా అని అడుగు. చాలా మంది ఎక్కువగా అడిగే ప్రశ్నలను అనేక ప్రాంతాల్లో ఇట్స్ ఎ కామన్ క్వశ్చన్ అనమాట. ఆ చెట్టు ఎందుకు పెట్టి, అక్కడి నుంచి కదా అంతా వచ్చింది సార్ అని అడుగుతారు. నేను ఆలోచన ఏమడుగుతాను తెలుసా? చెట్టు అక్కడ ఎందుకు పెట్టాడు అని నువ్వు అడిగే బదులు, నాకు జ్ఞానం ఎందుకు ఇచ్చాడని అడగవే నువ్వు, నాకు స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడని అడగవే. ఒక పశువుకు ఉండే విధానం నీకు ఇవ్వలేదు కదా ఆయన, ఒక జంతువుకు ఉండే విధానం నీకు ఇవ్వలేదు కదా ఆయన. నీకు జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, విచక్షణ ఇచ్చాడు, అవి లేవుగా వాటికి కదా. మోరవర్
సమాచారం ఇచ్చాడు, ఇది చెయ్యొద్దురా అని. అందులో వేలు పెట్టొద్దురా అని చెప్తే పెట్టి పాడైపోతే ఎవరి తప్పండి? ఎవరి తప్పు? ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అలా పుర్రేసి 2 వేలు వేస్తాడు, ఏంటది డేంజర్ అని రాస్తారు. అంటే అర్థం ఏంటి? అలాగ అయిపోతామని అక్కడికి వెళ్తాడు, వెళ్ళి పట్టుకొని అయిపోతే అక్కడ బొమ్మ ఎందుకు కట్టారు కానీ అదెందుకు ట్రాన్స్ఫార్మర్ ఎందుకు కట్టారంటే అది నీకు ఉపయోగం రా. దేవుడు ఆజ్ఞ నీకు ఉపయోగం, దాన్ని వినలేదు నువ్వు, దాన్ని అనుసరించలేదు నువ్వు, అది నీ తప్పు. ఆయన సమాచారం ఇవ్వకుండా బైబిల్లో ఏదైనా చేసినట్టు చూపించండి. సమాచారం మనకి ఇది చేస్తే ఇలా అవుతుందని చెప్పకుండా ఏదైనా చేసిన దాన్ని చూపించండి. చూపించలేదు మీరు. ఇశ్రాయేలు నడిపించినప్పుడు కూడా చెప్పుకుంటూ వచ్చాడు, మీరు నా నిబంధనలు గైకొని మీరు లేవీకాండం కానీ సంఖ్య 26 అధ్యాయం చదివితే ఎంత బాగా చెప్పుకుంటూ వస్తాడో. దీవెనలు అన్ని బ్లెస్సింగ్సే. 1వ వచనం నుంచి 14వ వచనం దాకా ఫుల్ బ్లెస్సింగ్సే. 15 నుంచి 37 దాకా కర్సలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ముందు ఏమి ఇచ్చాడు మనకి కదా, మరి ముందు దాన్ని వదిలేసి వెళ్తాడండి. దేవుడు చెప్పకపోతే, దేవుడు నీకు వివరించకపోతే దేవుడి మీద మనం నిందేయాలి. ప్రవక్తలు ఇచ్చాడు, చరిత్రను ఇచ్చాడు, దీన్ని ఇచ్చాడు. ఇంకేంటంటే మీకు కావాలా? ఇంకా మీకేం కావాలా? దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు, పరీక్ష చేస్తా ఉన్నాడు కదా, టు గ్రో యువర్ ఫెయిత్. ఇందాక యాకోబు పత్రిక 1:20 మీరు అనునాంగులను సంపూర్ణులు. టు గ్రో ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితంలో పరిణితిలోనికి రావాలని, పరిపక్వతలోనికి రావాలని, నువ్వు వికసించాలని, అభివృద్ధి అనేక మందికి దీవెనకరంగా నువ్వు మారాలని. అబ్రాహాముని టెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే తెలియక కాదు, హింస పెట్టాలని కాదు, తన సామర్థ్యం ఏంటో తనకి, దేవుడి పట్ల తన ఉద్దేశం ఏంటో తనకి, తన కుటుంబానికి కూడా తెలియాలని దాన్ని ఉద్దేశించాడు ఆయన. అర్థమవుతుందా మీకు? అందుకు దేవుడు ఒక కారణం చేస్తాడు. ఎందుకు ఇంకా టెంప్ట్ చేస్తాడు అంటే టు రిఫైన్ యువర్ క్యారెక్టర్. నీ ప్రవర్తన ఏం చేస్తాడైనా శోధించబడిన మీద కాల్చగా మస్టంతా మీరు ఎప్పుడైనా వెండిని ఎవరి దగ్గరికి పట్టుకెళ్ళక్కలేదు, శుద్ధమైందా కాదా అని. మీకు అర్థమైందా? వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఏంటి అంటే, వెండి గిన్నె ఏదైనా కొన్నారు, వెండి వస్తువు ఏదైనా కొన్నప్పుడు ఇది మంచిదా కాదని కాదు, నువ్వు ఎలా చూస్తే నీ ఇమేజ్ అలా కనబడాలి. ప్యూర్ సిల్వర్ అనమాట. టు రిఫైన్ యువర్ క్యారెక్టర్. ఇంకే చెప్తాడు, రివీల్ లాయల్టీ టు గాడ్. అంటే దేవుడికి ఎంత బద్ధుడుగా, ఎంత నమ్మకస్తుడుగా నువ్వు బతకాలలో, బతికితే ఏమవుతుందన్న దాని మీద నీకు దేవుడు టెస్ట్ పడతాడు. వెరీ క్లియర్. గాడ్ టెస్ట్ టు బిల్డ్ అప్ యూ. దేవుడు నిన్ను టెస్ట్ చేసేది ఎందుకు? గర్వించడానికి. సాటన్ టెంప్ట్స్ టు టియర్ యూ డౌన్. పాతాళం తొక్కేయడానికి, పాతాళం నిన్ను ఇది టెంప్ట్ చేసేది మన జీవితాన్ని విచ్ఛిన్నం చేయడానికి. దేవుడు మనం టెస్ట్ చేసేది మన జీవితాన్ని అయినా కట్టడానికి. ఎంత స్పష్టమైన దేవుడు వాక్యం తెలుసా కదా. నేను చెప్పాను కదా, కాలేజీలో టెస్ట్ పెట్టేది స్టూడెంట్ యొక్క ఎబిలిటీని. వాడికి నేను ఈ ఏరియాలో వీకా, ఓకే ఈ ప్రశ్న ఎలా రాయాల్సి వచ్చిందా, ఈ జాబ్ ఎలా రాయాలా అని వాడు వచ్చి మనల్ని ఏం చేస్తాడు? అడుగుతాడు. మనం ఏం చేస్తాం? గైడ్ చేస్తాం. దేవుడిని కూడా అలా అడగాలి. ప్రభా, ప్రార్థన చేసినప్పుడు మనసు సరిగా నిలపలేకపోతున్నాను ప్రభా, నేను ప్రార్థన కళ్ళు మూస్తున్నాను, నీవేవి వచ్చిన మనసులో అంటే నువ్వు ఇది ఎప్పుడు అడుగుతావు? ఎవడన్నా వచ్చి నన్ను 100 రూపాయలు ఇవ్వడని ఎప్పుడు అడుగుతాడు? నా దగ్గర ఉన్నాయని తెలిస్తే. అవసరం అందరకుండదు. వాడు నన్ను అడిగాడు, నా దగ్గర లేకపోతే ఇవ్వగలను. దేవా నా ఎంతో శుద్ధ హృదయం కలిగేయమని దేవుడిని ఎందుకు అడిగాడు? ఆయనే చేయగలడు. దేవుడిని అడిగితే చేస్తాడు అనే విశ్వాసం నీలో కనపడాలి. అందుకని ఆ ఫెయిత్ డెవలప్ చేయడం కోసం దేవుడు ఎంత దాన్ని జరిగించుకుంటూ వస్తున్నాడు, ఆయన ఎంత దాన్ని చేసుకుంటూ వస్తున్నాడు. అబ్రాహాము విశ్వాస పరీక్ష చాలా తీవ్రంగా ఉందన్నమాట. ఇక్కడ NIVలో రాసిన ఒక దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మీకు చూడండి. గాడ్ టెస్టెడ్ అబ్రాహాం నాట్ టు ట్రిప్ హిమ్ ఫాల్ బట్ డీపెన్ హిస్ కెపాసిటీ టు ఒబే గాడ్ అన్నాడు. ఆయన ఏదో తక్కువ చేయడానికో పడదేయడానికి కాదు, ఆయన విశ్వాసపు స్థాయి దేవుని పట్ల ఎట్లా ఉందో, ఎలా ఉండాలో అర్థం అవడానికి
జస్ట్ యాజ్ ఫైర్ రిఫైన్స్ ఓర్ టు ఎగ్జాక్ట్ ప్రెషియస్ మెటల్స్. అట్లాగా వాడిని శోధించడానికి, పరిశోధించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. పర్ఫెక్ట్ బెస్ట్ పర్ఫెక్ట్ చేయడానికి అనమాట, ఆయన్ని పర్ఫెక్ట్గా ఉంచడానికి కదా. మీకు మాట చెప్తానే, అటెండర్ పరీక్ష కష్టం ఉంటుందా, ఐఏఎస్ పరీక్ష కష్టం ఉంటుందా? అది కూడా చాలా నలుగురు కనబడుతుంది, వినబడిందంతా వినబడింది, దాని మీద డౌటే మనకి. ఈ ప్రశ్న 1వ తరగతి నుండి చెప్తాడు కదా. మరి విశ్వాసులకు తండ్రిగా మారబోతా ఉన్నాడు ఈయన. ఎవరికి? సాగర్ నగర్కా? జనాంగానికి, ఈ మానవ జాతికి విశ్వాసులకు తండ్రిగా ఈయన ఒక పరీక్ష రాయిపోతా ఉన్నాడు. ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుందా? పేపర్ మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. అందుకనే దేవుడు ఇక్కడ పరీక్ష పెడతా ఉన్నాడు. బిడ్డలు లేనప్పుడు అబ్రహాం, ఇందాక మీకు చెప్పుకుంటూ వచ్చాను, బిడ్డలు లేనప్పుడు అబ్రహాము జీవితంలో ఉండేటటువంటి ఫెయిత్ వేరు, బలిస్తున్నప్పుడు అబ్రహాంలో ఉండేటటువంటి ఫెయిత్, ఈ రెండింటికి మధ్య చాలా పోరాటం ఎదుర్కొన్నాడు. పాపం ఆయన చాలా పోరాటం ఎదుర్కొన్నాడు. బిడ్డలు లేనప్పుడు ఎలియాజర్తో అని ఉంటాడు, ఇక నువ్వే అన్ని చూసుకోరా బాబు, మరి నేను ఏం చేయగలను, ఇంకా మరి దేవుడు తెచ్చాడు అన్ని అని ఉంటాడు. అందుకని ఆయన విషయం దేవుడితో కూడా అన్నాడు, ఎలియాజరే తప్ప ఇంకా ఏంటి నా పరిస్థితి అన్నాడు. సారాతో కూడా చర్చించాడు. మరి ఏంటి అని అడుగుంటాడు, మరి ఇంకేంటంటే వీటి ఆగం తీసుకుని బాగుంది, ఏంటంటే వీటి ఇంకే అద్భుతంలే కానీ ఏదో కానీ నాకు ఆవిడ ఇచ్చాడు కదా, ఈజిప్ట్ రాజు ఇచ్చాడు కదా, తీసుకెళ్ళిపో, డిస్కషన్ చేసి ఉంటాడు కదా. అవసరం లేదు. ఆయన కొన్నిసార్లు ఊరు విడిచిపెట్టిన తర్వాత 12వ అధ్యాయంకి వచ్చిన తర్వాత 15వ వచనం నుంచి మనకు కనిపించే సన్నివేశం ఏంటంటే, ఒక కరువు వస్తుంది కదా. ఒక కరువు వచ్చినప్పుడు అది స్మాల్ టెస్ట్ అన్నమాట, దేవుడు ఇచ్చే స్మాల్ టెస్ట్. ఇక్కడ ఇండివిజువల్గా ఒక నిర్ణయం తీసుకొని దక్షిణం వైపు ఈజిప్ట్లోకి వెళ్ళిపోతాడు. జాగ్రత్త వినండి, వెరీ స్మాల్ టెస్ట్. దేవుడు ప్రతి చోట పరీక్ష చేస్తాడు. దావీదుకి ఆ భార్యల్ని బిడ్డలు అందరినీ వెళ్ళిపోయిన వెంటనే, అరే రండ్రా 600 మందిని తీసుకొని తొడగొట్టి లేదా, ఆయన ఏఫోదు తెచ్చాడు, మోకరించాడు, ప్రభువా వెళ్ళమంటావా అని అడిగాడు, వెళ్ళు అన్నాడు. అందుకే ప్రతి ఒక్కరిని కూడా బారువడితో సంపాదించుకున్నాడు. నువ్వు దేవుడి చిత్తాన్ని అడిగి అడుగులు వేయాలి. ఇష్టం వచ్చినట్టు వేస్తే లేనిపోయిన పెంట వస్తుంది నీ బతుకులు అని బైబిల్ చెప్తాం. 12వ అధ్యాయం 10వ వచనంలో దక్షిణంలో ఉన్న ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, అక్కడ సంస్కృతి అబ్రాహాంకు బాగా తెలుసు. అందులోని అబ్రాహాం వైపు చాలా బ్యూటిఫుల్. ఒకరికి అది చూసిన వాళ్ళందరూ కూడా ఆవిడని చూస్తే చాలా ఆకర్షణీయంగా, చాలా అందగత్తే. చెప్తున్నాడు, నువ్వు చాలా అందగత్తేవు కదా, మరి వాళ్ళు నిన్ను చూసి ఏదో అంటారు, నిన్ను బట్టి నన్ను వేసి పడేస్తారు, కాబట్టి నా చెల్లి అని చెప్తాను, నువ్వు ఊగొట్టు అన్నాడు. ఇద్దరు దాన్ని ఏకీభవించాడు కదా. అక్కడ పక్కన పెడితే తర్వాత దేవుడే చొరవ తీసుకున్నాడు, దేవుడే ఆ పరిస్థితిని బయటకు తీసుకొచ్చాడు. బయటికి తీసుకొని వస్తామన్నప్పుడు ఈజిప్ట్ రాజు ఈయనకి కానుకలు ఇచ్చాడు, చాలా రకాల కానుకలు ఇచ్చి పనికత్తెల్ని పనులను కూడా ఇచ్చాడు. జాగ్రత్తగా ఉండండి, అక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట. పనికత్తెల్ని పనులను కూడా ఇచ్చాడు. ఆ పనికత్తెల్లో ఒక పనికత్తె హాగరు. ఆదికాండం 16వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. అబ్రాహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, చూడండి, హాగరు అను ఎవరండి? ఈ ఐగుప్తీయురాలు ఎక్కడి నుంచి 12 అధ్యాయాలు ఉంటుంది మనకి. 12 అధ్యాయాలు ఉంటుంది. 12 అధ్యాయాలు ఈజిప్ట్ రాజు దగ్గర నుంచి ఐగుప్తు రాజు ఇచ్చిన బహుమానం ఆవిడ. చూడండి మీరు, జాగ్రత్త సుమా, జాగ్రత్త. జీవితంలో ప్రతి చిన్నదే కానీ పెద్దదే కానీ మనం చాలా జాగ్రత్తగా చిన్న పరీక్షలో ఉండి, ప్రభువా నన్ను నా ప్రాంతం నుంచి నన్ను పిలిచావు, ఇంత దూరం తీసుకొని వచ్చావు, ఈ కష్టం వచ్చింది కదా నేనేం చేయాలి, ఈ ఆటకు వచ్చింది కదా నేనేం చేయాలి అని ప్రభువుని అడుగుంటే బాగుండేది.
కొన్నిసార్లు మనం ప్రభుతో నడుస్తూనే సొంత పద్ధతులకి, సొంత ఆలోచనలకి తావిస్తాం. ప్రభుతో నడుస్తాం. అదే మీరు బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చారు, ప్రభు యందు విశ్వాసం ఉంచే మీరు ప్రార్థన చేస్తున్న విశ్వాసం ఉంచే, మీరు ప్రభుతో చాలా చక్కగా విశ్వాసం ఉంచే, కానీ మీ జీవితంలో అప్పుడప్పుడు ఏం చేస్తారు? తప్పుడు అడుగులు, అవి పెను శాపం అయిపోతాయి. ఈ హాగర్ను తేడం మామూలు శాపం కాదు. ఇది మామూలు శాపం కాదు. మీరు ఇందాక యాకోబు పత్రిక 1:12 చదివారు కదా, అది చదువునాను ఒకసారి. యాకోబు పత్రిక 1:12 చదవండి ఒకసారి అమ్మా. శోధన సహించువాడు ధన్యుడు, శోధనను ప్రేమించిన వాడని ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం. నేను ఎలా చెప్తాను ఈ వాక్య భాగాన్ని, నేను ఎలా చెప్తాను? కరువుకు నిలిచి ఉంటే అబ్రాము ధన్యుడు. కంగారు పడిపోయి పక్కపోయాడు. శోధన సహించేవాడు ధన్యుడు, కరువుకు నిలిచుండేవాడు ధన్యుడు. దేవుని పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధపడేవాడు ధన్యుడు. వాడు పర్ఫెక్ట్ అవుతాడు అన్నమాట. సామర్థ్యంలో, విశ్వాసంలో, నమ్మకత్వంలో నిలబడలే. మధ్యలో పాపం చేశాడు చిన్న తప్పు కదా. ఆ తప్పు రిజల్ట్ ఏంటంటే ఇస్మాయిల్ ఇచ్చాడు బయట. జాగ్రత్త. మొదటిసారి దక్షిణానికి వెళ్ళాడు, రెండోసారి భార్య మాట దేవుడు ఏం చెప్పండి, నేను ఇస్తానన్నాడు. వెయిట్. దేవుడు కొన్నిసార్లు వెంటనే ఇస్తాడు, కొన్నిసార్లు వెయిట్ అంటాడు. ఆలస్యమే కానీ అలక్ష్యము కాదు దేవుడు చేసేది. ఇది మీరు నమ్మాలి. ఆమె చెప్పండి. అది దేవుడు ఆలస్యం చేసే దేవుడేమో కానీ అలక్ష్యం మాత్రం. ఎందుకంటే నీకు ఎప్పటి వల్ల దీనికి తెలుసు. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, కారు కావాలి ప్రభా అని మా ఆవిడ బంగారం అంతా తాకటేసి బలవంతాన్ని కారు కొనేసాను నేను 2010లో. నాకు కారు కావాలంటే పిచ్చి వచ్చింది నాకు. అప్పుడు ఎందుకు వచ్చింది తప్పించి? దేవుడు అడగలే, ఆయన డబ్బులు అడిగాను. దేవుడు అడగలే, మా ఆవిడ బంగారాన్ని అడిగాను. అసలు దేవుడు అడగలే కారు కొన్నప్పుడు. తెచ్చి ఇలా కారు పెట్టి బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళిన మా అబ్బాయి ఒక 20 ఫోన్ కాల్ చేసాడు. ఏంటంటే చెట్టు అడిపోయినాడు ఈ కారు మీద అన్నాడు. చెట్టు అడిపోయినాడు ఇప్పుడు తెచ్చాను, కనీసం ఇంకా ప్రార్థన చేయలేదు దాని మీద. సరే మన దీనికి షెడ్ పంపించాం, చేయించుకొచ్చి 38,000 వదిలేసింది, అయిపోయింది. మల్లెలో పెట్టిన ఎవడో గీత తీసి ఎవరిగా గీసిపోయాడు అనమాట. అసలు ఇంకా దాన్ని వాడలే. ఎవడో గీసాడు, ఎవడో కొట్టాడు. ఆఖరికి ఏమైపోయింది తెలుసా? ప్రభా ఈ కారు తీసే ప్రభా, నేను భరించలేకపోతున్నాను ప్రభా. నిద్రపోని రాత్రులు నాకు తెలుసు. 2 నెలలు మెంటలు వచ్చింది. ఆఖరికి ఎవరికో ఫ్రీ ఇచ్చేద్దాం అనుకున్నాను. దేవుడు ప్రమేయం లేకుండా జీవితానికి ఏం తేకండి. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. జోక్ చేయడం చెప్పట్లేదు. నా భార్య ఉంది, వీడు అబద్ధాలు చెప్పినట్టు అనుకోలేదు. ఆవిడ అనుకోవాలి కదా. ఇది సత్యం. పిచ్చెక్కిపోయాం. ఆఖరికి దాన్ని 50,000 లాస్ కమిషన్. ఎంతో కొంత పట్టుకోరా పట్టుకో, ఈ రాత్రి పట్టుకుపోన్నాడు. పట్టుకుపోతే ఎంఈపీ కాలేజ్ నేనే తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టాను. అమ్మా అని అటు నుంచి ఆటోలో చాలా ప్రశాంతంగా వచ్చాను ఇంటికి అనమాట. నాకు కారు వద్దు ప్రభా, నాకేం వద్దు ప్రభా, నువ్వు ఉంటే చాలా. నన్ను 2 కార్లు ఇచ్చాడు దేవుడు. అది సెకండరీ. దేవుడికి తెలిసి ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలి. సొంత నిర్ణయాలు మనం తీసుకోకూడదు. వ్యక్తిగత నిర్ణయాలు సరైన దారిలో మనం నడిపించు. అబ్రాహాము శారా తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఇప్పుడు 3 జాతులు తన్నుకు చేస్తున్నారు. 3 జాతులు, ముస్లిమ్స్, యూదులు, క్రైస్తవులు. ఇప్పటికీ రగిలిపోతా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటో తెలుసా? ఇస్రాయెల్, ఇరాన్. అది 3వ ప్రపంచ యుద్ధంగా వెళ్ళిపోయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. తరతరాలు ఇదొక శిక్ష కింద అయిపోయింది. ఎవడో ఇష్మాయేల్ నుంచి 12 జాతులు వచ్చాయి. 1, 2 కాదు. ఎన్ని జాతులు వచ్చాయి? 12 జాతులు వచ్చాయి. ఆదికాండం 25వ అధ్యాయం 13 నుంచి 16 దాకా చదివితే 12 జాతులు. ఒకరిని తెస్తే ఆడు 12 జాతులు పెట్టేసాడు. ముస్లిమ్స్ తెలుసా మీకు? ఆదికాండము 25వ అధ్యాయం 13 నుంచి 16 చదువునాను చాలు. జనముల ప్రకారం వారు 12 రాజులు. చూసారా? జనములు, ఇంటిగా చదువుకోండి. జనముల ప్రకారం వారు 12 రాజులు అయిపోయారు. ఇప్పుడు అవన్నీ ఆళ్ళవే. అరబ్ కంట్రీస్ అన్నీ ఆళ్ళవే. వాళ్ళు మండిపోతున్నారు ఇస్రాయేల్ అంటే. నేను చూడండి, భయంకరమైన ఒక అది ఎయ్యి కూడా బాంబు వేసాడు.
అది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో అన్నారు. మీకు అర్థమైందా? ఒక చిన్న తప్పు, దేవుని అనుమతి లేకుండా వాళ్ళు చేసిన తప్పు, ఒక దరిద్రమైన జనాంగం, ఒక దరిద్రమైన పరిస్థితులు. ఇప్పటికీ అబ్రాహాము తీసుకున్న సొంత నిర్ణయం ప్రపంచానికి పెను శాపం అయిపోయింది. నయోమి తీసుకున్న సొంత నిర్ణయం కుటుంబానికి. లోతు కుమారులు తీసుకున్న దరిద్రమైన నిర్ణయం 2 భయంకరమైన జాతులు, మోయాబీలు, అమ్మోనీయులు. శపిత జనాంగం వచ్చింది. బి కేర్ఫుల్, బి కేర్ఫుల్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, మనం ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తాం. ఇప్పుడు చూడండి, అబ్రాహాము విశ్వాసం గురించి మీకు చెప్పటానికి నేను 2వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం చదివి నేను ముగిస్తాను. అప్పుడైనా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి ఇంగ్లీష్ బైబిల్ ఎవరిదైనా కొంచెం చదువుతారా? ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం ఒకటే నాకు రిపీట్ చేయండి. ఒక్క వచ్చినాన్ని కొద్ది గట్టిగా చదవండి. ఇంగ్లీష్ బైబిల్ ఇక్కడ ఇంగ్లీష్ భలే రాశాడు. చూసారా? యువర్ సన్, యువర్ ఓన్లీ సన్. ఎంపసైజ్, నొక్కి చెప్తున్నాడు. ఒక్కడై ఉన్న నీ కొడుకు అంటే సరిపోయింది. నీ కొడుకు అంటే సరిపోయింది. నీకు ఒక్కడై ఉన్న కొడుకు. దాని వెనకాల నేను చదువుతా ఉంటే ఎంత భయం వేసింది తెలుసా నాకు. దేవుడు ఎక్కడికి వెళ్ళి ఆలోచిస్తాడో బాబోయ్ అనిపించింది. దేవుడు ఎక్కడికి వెళ్ళి మాట్లాడతాడు. ఆ మాట ఏంటంటే, నీకు ఒక్కడై ఉన్న కొడుకు. దానిలో అర్థం తెలుసా? చాలా కాలం లాంగ్ వెయిటెడ్ సన్. నువ్వు చాలా కాలం ఎదురు చూసి నేను నీకు ఇచ్చానే ఆ కొడుకు. మోరోవర్ కవెనెంట్ సన్. నేను వాగ్దానం చేశాను కదా నీకు. ఎప్పుడు 75వ సంవత్సరంలో 100వ సంవత్సరంలో నీకు ఇచ్చాను. వాగ్దానము నెరవేర్చడానికి నీకు ఇచ్చిన కొడుకున్నాడే ఆ కొడుకు. నేను ఏ మాటలు చెప్పాను? ఓన్లీ సన్ కదా. చాలా కాలం వేచి చూసిన పొందిన కొడుకు. 3వది ఏం చెప్పాను అంటే వాగ్దాన పుత్రుడు. 4వది ఏంటో తెలుసా? అతిగా ప్రేమించి అని రాశాడు అక్కడ. నువ్వు ప్రేమించి ఒక్కగానొక్క కొడుకు అంటే ఇస్సాకు. ఇష్మాయేలుని వాడు కాడు. ఇస్సాకు వలనదే నీ సంతానము ఆనబడును. ఇది స్పష్టత. ఇస్సాకు ఒక్కడు ఉన్నాడు, ఆడు పోతే ఇంకోటి లేడు. నీకు ఆడిచ్చేయి. అది ఎప్పుడు? అంతకుముందే గర్భం అంతా ఉడిగిపోయిందని పుట్టుక్కుమని సారా తెచ్చారు మధ్యలోకి. ఆ తర్వాత దేవుడు ఏదో బ్లెస్ చేశాడు. నెమ్మదిగా ఏమైంది, నన్ను అందరూ చూసి నవ్వుతారు. నవ్వితే నవ్వలే, ముందు బిడ్డ కనేసింది. నెమ్మదిగా ఈ టైంలో ఆడు బాగా ఎదిగాడండి. ఇప్పుడు అబ్రాహాము ఏం చేస్తున్నాడంటే, బాబు నువ్వు మరి కుటుంబ పద్ధతులన్నీ నువ్వే చూసుకోవాలని ఇంక ఎలియాజర్ని పక్కన పెట్టి మనవాడిని మంచిగా తయారు చేస్తా ఉన్నాడు. బాగా ప్రేమిస్తున్నాడు. ఆడు ఏ మాట్లాడినా చూసుకొని నవ్వుకుంటున్నాడు. సారా వైపు చూడడం, ఆడి వైపు చూడడం, సారా వైపు చూడడం, ఆడి వైపు చూడడం. మరి భలే కొడుకునిచ్చాము, మరి భలే అందంగా ఉన్నాడు వీడు, భలే పని చేస్తున్నాడు. ఇంకా మనకి ఎలియాజర్తో ఏం పని ఉంది మనకి? ఇంక ఇది చాలు. దేవుడు ఎంత గొప్పోడో, దేవుడు ఎంత మంచోడో, అసలు టుమ్మ ఇచ్చి అన్నాడు దేవుడు. ఇదేంటిరా బాబు, ఇదేంటిది? ఇప్పుడు నువ్వే ఇచ్చావు కదా. నేను అడిగితేనా? నువ్వే ఇచ్చావు. నేను నిన్ను అడిగాను, నువ్వే పిలిచావు. ఎక్కడ తీసుకొచ్చేస్తానో తెలియదు, తీసుకొచ్చేస్తాను. నేను వచ్చేస్తాను, నీ వెనకతను. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ టైంలో నువ్వు ఇచ్చాయి. వెనక ముందు చూసిన ఆయన ఒక్కడే ఆస్తికి వారసుడు, ఒక్కడే ఇంటికి తర్వాత యజమాని, ఒక్కడే కూతురు కొడుకైనా ఒక్కడే ఇచ్చే అన్నాడు. ఈ టైంలో ఆ స్థానంలో నువ్వు నేను ఉంటే మన ఆలోచన ఎట్లా ఉంటే చెప్పండి. మీకు ఎందుకు చెప్పాను కదా, పిల్లలు లేనప్పుడు సారాతో చర్చించాడు, ఎలేజర్తో చర్చించాడు. అపనమ్మకాన్ని కొంచెం దేవుడు వచ్చి ఇస్తానంటే ఆవిడ పువ్వు నమ్మింది లోపల. ఆవిడ ఎక్కడ లోపల ఎవడు కనబడదు కదా అనుకుంది. నవ్వుతుంది ఏంటంటే నేను అవ్వలేదు అంటుంది అనమాట. మీకు అర్థమవుతుంది ఇవన్నీ. అంటే దేవుడితో ఎట్లా ఉంటున్నారో అలాంటి వాడు ఇచ్చే అంటే సారాన్ని ఎంత చెప్పాడా? కొడుకుతే అని చెప్పాడా? పనులు ఎక్కడికి వెళ్తానంటే చెప్పాడా?
అంటే ఫెయిత్. ఇప్పుడు ఆలోచించండి, ఆయన పరీక్ష ఎలా ఉందో, 100కి 100 పరీక్ష పేపర్ దిద్దునడు కూడా ఎవరైతే కన్ఫ్యూజ్ అయిపోతాడు కూడా ఆ టెస్ట్లో నిలబడ్డాం. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీరు చూసుకున్నారంటే, బ్యాక్గ్రౌండ్ అంతా లేక పుట్టాడు. 25 సంవత్సరాలు. అబ్రాము దేవుడు రమ్మన్నాడు కదా, పిల్లని ఇస్తానన్నాడు, మరి ఏంటి 2 సంవత్సరాలు అయిపోయింది, నాకేం లేదు అని ఉంటుంది పాపం. ఉండలే ఇస్తాడే, ఇప్పుడే కదా వచ్చామంటాడు. 10 సంవత్సరాలు 10 అయిపోయింది, ఇప్పుడు ఇస్తాడన్నా, ఇంకెప్పుడు ఇస్తాడు, ఇంక అయిపోతుంది నాకు లోపల, ఇంక నాకు ఛాన్స్ లేదు. వీళ్ళు లోక సంబంధంగా ఆలోచించుకొని ఇక వీళ్ళ మీద వీళ్ళకి అపనమ్మం కలిగే స్థాయి వరకు దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. మీరు అర్థం చేసుకోండి. మోషే ఐగుప్తీయుడు ఇశ్రాయేలు కొడతా ఉంటే గబగబా వెళ్ళాడు. అందులో మంచి ఫైటర్ కదా, సకల విద్య ప్రవీణుడు, అందులో బాక్సింగ్ కిక్ కూడా ఉంటుంది. వెళ్ళి కిప్ ఎక్కువ ఇచ్చాడు, చచ్చిపోయాడు దెబ్బకి, కప్పిచ్చాడు గొయ్యి తీసి. అర్థమైనా? అప్పుడు దేవుడిని అడిగాడా? అడగలే. 40 సంవత్సరాలు గొర్రెలు కాసి కోస్తుంటే అప్పుడు దేవుడు వచ్చాడు. ఈ 40 yearsలో ఆ ఒరిజినల్ మోసే చచ్చిపోయాడు కదా. ఆ పౌరుషం, ఆ సకల విద్యలు అవన్నీ ఆ కొండ మీద ఏమైపోయాయి? సమాధి అయిపోయాయి. బాబు నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నాకు మాట్లాడటమే సరిరాదు, నీ ఏంటి ప్రభు నీ సెలక్షన్, నాకు మీ అన్నం పెడతానంటే అదేదో ఆయన పంపించేచ్చు కదా అంటే జీరో. దేవుడు ఏమన్నా తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచటానికి. అంటే ముందు నీకున్నదంతా నువ్వు ఖాళీ చేసుకొని, నీ విశ్వాసం నువ్వు ఖాళీ చేసుకొని, నీ నమ్మకాన్ని నువ్వు ఖాళీ చేసుకొని, దేవుడి మీద విశ్వాసం నువ్వు పెంచుకొని, దేవుడి సామర్థ్యాన్ని నువ్వు గౌరవించే స్థాయికి నువ్వు వచ్చినప్పుడు దేవుడి వాగ్దానం నీ శరీరంలో, నీ కుటుంబంలో నెరవేరుతుంది అనమాట. ఇది ఆ స్థాయికి తీసుకొచ్చాడు. మా వల్ల కాదు. అప్పటిదాకా ఒకవేళ 80 సంవత్సరాలు ఇచ్చాను అనుకోండి, అప్పుడు మన వల్ల అంటారు వెళ్తాడు. అందుకని ఇంకా నా వల్ల కాదన్న స్థాయికి తీసుకొని అప్పుడు, అందుకే హెబ్రీ పత్రిక అంటాడు కదా, ఉడిగిపోయిన గర్భాన్ని తెరవగలవాడు, చచ్చిపోయిన వాడిని మళ్ళా లేపగలవాడని విశ్వాసం ఉంచిన వాడే కుమారుని బలిపీఠం మీద పెట్టడానికి ఆయన వెనుకాడలేదు. హల్లెలూయా, దట్స్ ది గ్రేట్ ఫెయిత్. చాలా కాలం ఎదురు చూశాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ కొడుకుని ఇచ్చేయి, సింపుల్గా ఒక మాట చెప్పాడు. ఇంకేం డిస్కషన్ లేదు అక్కడ, ఏం మాటలేవు కదా. కుటుంబ బాధ్యతలు అప్పటికే అప్పగించాడు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తా ఉన్నాడు. ఇచ్చిమన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అబ్రహాము ఎవరిని ఆయన ఇమ్మీడియట్ యాక్షన్, 23వ వచనం చదవండి. ఇమ్మీడియట్గా యాక్ట్ చేస్తా ఉన్నాడు. ఇమ్మీడియట్గా చెప్పాడు. సాయంత్రం తెల్లారేసరికి, రాత్రి అన్ని ప్రిపేర్ చేశాడు. తెల్లారేసరికి అందరూ లేపేసి రెడీ అయిపోయాడు. ఇక్కడ ఆగుదాం మనం. వచ్చే వారం నేను కొనసాగించడానికి ఇష్టపడతా ఉన్నాను. మై ఫ్రెండ్స్, నేను చాలా మీకు ఉపోద్ఘాతాన్ని ఇచ్చాను ముందు, నేను ఈ భాగానికి ముందు. ఎందుకో తెలుసా? దేవుడు పరిశీలించే దేవుడు కానీ మనల్ని ప్రలోభ పెట్టే దేవుడు కాదు. దేవుడు మనల్ని పరీక్షల గుండా తీసుకెళ్లేది ఎందుకు అంటే, మనం పరిపూర్ణులు అవటానికి, ఎదగటానికి, విశ్వాసంలో మన ద్వారా అద్భుతమైన కార్యాలు తను చేయటానికి. మరలా మనం వెనుక తిరిగి చూడకుండా మన ఫెయిత్లో, మన విశ్వాసంలో, మన నమ్మకత్వంలో, మన దేవుని సహవాసంలో, సంబంధంలో అద్భుతంగా ఎదగటానికి. మాట చెప్పి ఐ విల్ సమ్ అప్ ఏ మెసేజ్. ఈరోజు సమాజాలలో వ్యక్తుల మధ్య సంబంధాలు ఉంటున్నాయి కానీ సహవాసం ఉండట్లేదు. చర్చితో సంబంధం ఉంటుంది కానీ ఉన్న వ్యక్తుల మధ్య సహవాసం లేదు. కుటుంబాల్లో భార్యాభర్తలుగా ఉంటున్నాం కానీ సహవాసం లేదు. ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే దేవుడు ఏమన్నాడు? మీరు సహవాసంగా కూడుట మానక. ఫెలోషిప్, సహవాసం అంటే ఏంటో తెలుసా? ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. ఒకరి కష్టాల కొరకు మరొకరు ప్రార్థన చేయటం. నీకు కడుపు నొప్పి వస్తే ఎలా ప్రార్థన చేస్తావో పక్కోడికి కడుపు నొప్పి వచ్చిన అలాగే. ఇది ఫెలోషిప్లో ఎదిగేది.
దేవుడు అలాగే ప్రార్థన చేశాడు. మనం మన బాధ్యతల కోసం ఎలా చేస్తాం, మన కొరకు ఆయన అంతగా, అందుకే చెమట రాలే, రక్తం వచ్చింది. ట్రై టు అండర్స్టాండ్ దేవుని యొక్క ఆవేదన. ఈరోజు ఈ వాక్యం ఉన్నాం కదా, మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వారంలో మీకు చాలా శ్రమలు వస్తాయి. కానీ దేవుని వైపే చూడండి. సులువుగా చిక్కులు పెట్టు ఈ పాపాన్ని, ఈ లోకాన్ని జయించాలంటే ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తూ మన ముందున్న పరుగు బ్రదర్లో నమ్మకంగా సాగిపోతాం. ఎందుకంటే నిలబెట్టేవాడు ఆయన, పరిగెత్తడానికి శక్తి ఇచ్చేవాడు ఆయన, వచ్చిన ప్రతి ఆటంకాన్ని తొలగించేవాడు ఆయన. అది నీ వాక్యము నా పాదములకు, దీపము నా త్రోవకు. నువ్వు నెక్స్ట్ ఎక్కడ అడిగేలా చెప్తాడు. ఎప్పుడు ఆయనలో ఫెలోషిప్ ఉంటుంది. నువ్వేది చేయకూడదో చెప్తాడు. ఎప్పుడు వాక్యంలో బాగా ఎదిగితే. బైబిల్ పరిపూర్ణంగా చదవించండి పిల్లల చేత, మీరు చదవండి. వాళ్ళు మిగతా పుస్తకాలు ఎలా చదవాలో అది బాగా అర్థమవుతుంది. రియల్లీ 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 ప్లీజ్ బైబిల్ని బాగా చదివించండి. బయట ప్రపంచంలో ఎలా బతకాలో చాలా చక్కగా అర్థమవుతుంది. దానికి మీరు ఇంకేం చెప్పకలేదు, మీరు కూడా ఏం చేయక్కలేదు. బైబిల్ చదవటం ఒక్కటే ఎలాగో తెలుసా, నిష్ఠతో చదవటం నేర్పించాలి. అర్థం చేసుకుంటూ చదవడం, అక్కడ ఉన్న పరిసరాలకు వాళ్ళు ఇమ్మెర్స్ అయిపోవాలి. అంటే ఆ ప్రాంతంలో నిలబడాలి. దావీదు స్థానంలో నేను నిలబడాలి. ఒక దావీదు లాగా ఈ లోకం నాకు ఈ శ్రమ వస్తే అక్కడ ఆయన ఎలా యాక్ట్ చేశాడో ఇక్కడ నేను అలా యాక్ట్ చేసినప్పుడు అక్కడ దావీదుకు డానియేలుకు దేవుడు ఇచ్చినటువంటి శక్తిని ఇక్కడ దేవుడు నాకు కూడా అనుకరిస్తాడు. ఆ ఫెయిత్లో కలిచేస్తాడు. అందుకనే ప్రార్థనతో వాక్యంతో కుటుంబం స్టార్ట్ చేయండి. ప్రార్థనతో వాక్యంతో దినాన్ని ముగించండి. ఈ మధ్యలో ఉదయం చదివిన వాక్యాన్ని మననం చేసుకోండి. దేవుడు మంచి మంచి తలంపులు ఇచ్చినప్పుడు లిప్తపాటు కళ్ళు మూసి నెహెమ్యా ప్రార్థన చేసినట్టు చేయండి. గంటలు చేశాడు నెహెమ్యా. ఏంటి నీ మొహం ఎలా ఉందంటే టక్మని మూసాడు, దేవుడిని అడిగి టక్మని చెప్పాడు. అంతే. దేవుడు వెంటనే, అంటే నువ్వు సీక్రెట్లో దేవుడితో ఎక్కువ మమేకం అయితే పబ్లిక్లో గంటల తరబడి ప్రార్థన చేయక్కలేదు. యేసుప్రభు వారు 5 రోడ్లు 2 చేపలు ఎత్తి దేవదిని ఆశ్రయించి ఇచ్చాడు. అంతే. వెరీ సింపుల్. సీక్రెట్లో నీ ప్రేయర్ లైఫ్ బాగా ఉంటే పబ్లిక్లో 2 మాటలు చాలు. 2, ఎందుకంటే దేవుడితో అంత అటాచ్మెంట్లో ఉంటావు అనమాట. ప్రతి నీ హృదయాంతరంగా బట్టి దేవుడికి తెలిసిపోద్ది. కాబట్టి నువ్వు విపరీతంగా చేయక్కలే, అవతల విసిగించక్కలే. తక్కువని దేవుడు సమాధానం ఇస్తాడు. కొండ మీదకి వెళ్ళి కత్తెత్తినప్పుడు దేవుడు అలాగే తక్కువ సమాధానం ఇచ్చాడు. తక్కువని దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ మనం ధ్యానం చేసి పొందుకోవాలి. 3, 4, 5, 6, 7 వచనాలు వచ్చే వారం వచ్చినప్పుడు బాగా చదువుకొని రండి. ప్లీజ్ బాగా చదువుకొని రండి. మిస్ అవ్వకండి దయచేసి. ప్రాణం పోయే పరిస్థితి అయితే తప్ప మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ జీవితం ఇప్పుడు మనకి కావాలి. ప్రస్తుత పరిస్థితులకు మీకు కావాలి. ముందు నేను ఎలాంటి కల్చర్లో ఉన్నామో చెప్పాను దానియేలు గారి నుంచి. ఇప్పుడు ఎలాంటి విశ్వాసం కావాలో ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నాను. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఒక పర్పస్ ఉంది దేవుడు. అందుకే మనకి వాక్యాలు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, పరిపూర్ణమైన పదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. వినుట మట్టుకు విందులే కానీ గ్రహింపని ఆ మాట మా సంఘం గురించి పలకకూడదు ప్రభువా. మీరు విన్నాం దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా అన్వయించుకోవడానికి సహాయించి దయ చూపించండి తండ్రి. కనికరమును ప్రభావాన్ని పొందుకోవడానికి దయ చూపించండి. నీ వాక్కుతో నడిపించండి. నీ పరిశుద్ధాత్మ సన్నిధి ముఖ కాంతి చేత బలపరచండి. విశ్వాసములకు కర్తానికి వందనాలు. దయ చూపించు దేవుడా, నీకు వందనాలు. ఆత్మస్వరూపి నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి.
రానున్న దినాల్లో ఈ పక్షాన కార్యాలు చేసే శక్తితో నింపమని, మా కుటుంబాలను ఏలికలుగా చేయమని, వెలుగుతో నింపమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి.